మా ఫాదర్ ని పోలీస్ అరెస్ట్ చేశారండి. నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా, కోర్టుకి వెళ్ళాలా? ఇప్పుడు మా ఫాదర్ ని ఎక్కడ పెట్టుంటారు? ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ నంబర్ గానీ ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి? ఇవన్నీ మీకు డౌట్స్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రీల్ మీరు సేవ్ చేసుకోండి, లేకపోతే మిస్ అయిపోతుంది. ఒకవేళ అరెస్ట్ చేసి 24 అవర్స్ కాలేదు అనుకోండి, మాక్సిమం అరెస్టెడ్ పర్సన్ ని పోలీస్ స్టేషన్ లో పెట్టుంటారు. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి. ఒకవేళ అక్కడ అరెస్టెడ్ పర్సన్ ఉంటే ఎఫ్ఐఆర్ కాపీ పోలీసులను అడగండి. వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోతే 100 కి డయల్ చేసి వీళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వట్లేదని చెప్పండి. మీకు ఎఫ్ఐఆర్ కాపీ వెంటనే ఇచ్చేస్తారు. దెన్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని మీ అడ్వకేట్ ని పిలిచి మీ అడ్వకేట్ కి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత అరెస్టెడ్ పర్సన్ తో ప్రాసెస్ ఎలా ఉంటుంది చూద్దాం. అరెస్ట్ అయిన పర్సన్ ని ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తారు. దాన్నే రిమాండ్ కేస్ డైరీ అని కూడా అంటారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశాక మెడికల్ చెకప్ కి హాస్పిటల్ కి తీసుకెళ్తారు. మెడికల్ చెకప్ అయ్యాక రిమాండ్ కాపీ తీసుకొని మెజిస్ట్రేట్ దగ్గరికి కస్టడీ కోసం తీసుకెళ్తారు. ఒకవేళ మెజిస్ట్రేట్ కస్టడీ గ్రాంట్ చేస్తే అక్కడ నుంచి జైలుకి పంపించేస్తారు, జ్యుడిషియల్ కస్టడీకి. కానీ మెజిస్ట్రేట్ దగ్గర ప్రెజెంట్ చేసేటప్పుడు మీ అడ్వకేట్ అవైలబుల్ ఉంటే, ఎఫ్ఐఆర్ చదువు ఉంటే, మీరు ఏం చెయ్యకపోయి ఉంటే మీకు బెయిల్ దొరికిస్తుందండి. లేదు అనుకుందాం బెయిల్ దొరకలేదు అంటే అక్కడ నుంచి జైలుకి పంపించేస్తారు. జైలుకి వెళ్ళాక మీరు నెక్స్ట్ డే రెగ్యులర్ బెయిల్ వేసుకోవాలి. రెగ్యులర్ బెయిల్ వేసుకుంటే 8 to 10 days ప్రాసెస్ అండి. ఆ ఫస్ట్ బెయిల్ కంప్లీట్ అయ్యాక ఒకవేళ మీకు ఫస్ట్ బెయిల్ అప్లికేషన్ రాలేదు అనుకుందాం, దెన్ మీరు సెకండ్ బెయిల్ వేసుకోవాలండి. మాక్సిమం ఫస్ట్ బెయిల్ రాదు, 8 to 10 days పడిపోతుంది. కొన్ని కోర్టులలో 15 days కూడా పడుతుంది, 20 days కూడా పడుతుంది. ఒకవేళ ఫస్ట్ బెయిల్ రిజెక్ట్ అయితే సెకండ్ బెయిల్ వేసుకోవాలి. ఇంకా సెకండ్ బెయిల్ కూడా రాలేదంటే దెన్ హైకోర్టులో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు ఎంత ఫాస్ట్ గా చేసినా కూడా 1 month అయిపోతుందండి. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ప్రాసెస్ వన్స్ అరెస్టెడ్. ఒకవేళ మీరు లక్కీ అయితే మీకు ఫస్ట్ బెయిల్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఎవిడెన్స్ స్ట్రాంగ్ అయినా మీకు ఫస్ట్ బెయిల్ వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ లో పోస్ట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను.